పండుగ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ విద్యుత్ కళాభారతి మైదానంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు పాల్వంచలోని 27 డివిజన్లకు చెందిన మహిళలు, యువతులు భారీ సంఖ్యలో తరలివచ్చి రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంగురంగుల ముగ్గులను పరిశీలించి మహిళలను అభినందించారు మంత్రి. తర్వాత విజేతలకు భారీ నగదు బహుమతులు అందజేశారు పొంగులేటి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను వచ్చే తరాలకు తెలియజేసేందుకు మహిళలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు పొంగులేటి. గొప్పెమ్మలు, గంగిరెద్దు, దాసరులు, ఇంట్లో మా ఆడబిడ్డలు ఉండే పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు, ఇల్లంతా సందడి, ఎప్పుడూ లేనంత ఆనందం. ఈ సంక్రాంతి పండగకి రైతన్నలకి పండించిన ప్రతి గింజ ఇంటికి వస్తుంది. ఆ ఇంటికి వచ్చిన ఆనందంలో రైతు కుటుంబాలు, ప్రతి కుటుంబం కూడా ఎప్పుడు నవ్వుతూ ఈ సంక్రాంతికి ఆనందంగా గడుపుతాం. ఇక్కడ ఈ గ్రౌండ్ లో ఎట్లయితే విభిన్న పద్ధతులకు సంబంధించిన, సంస్కృతికి సంబంధించిన, మన ఆచారాలకు సంబంధించిన, ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన, ప్రజలకు శ్రేయస్కరమైన అనేక సందేశాలు ఇచ్చే అద్భుతమైన గ్రౌండ్ అంతా ముగ్గులతో, రంగులతో నింపారు. ఈ రంగులతో నింపిన అద్భుతమైన కళను చూస్తుంటే మా ఆడబిడ్డల శక్తి ఎంతో, మా తోబుట్టువుల శక్తి ఎంతో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దాని నుంచి నేను అట్లా చూసుకుంటూ వచ్చాను. ఒక ఆడబిడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమం, అది 200 యూనిట్ల విద్యుత్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదే రకంగా పర్యావరణానికి సంబంధించిన, కాలుష్యానికి సంబంధించిన దాని గురించి కూడా ఒక ఆడబిడ్డేశారు. ఇంకా మన నిత్యము చేయాల్సిన కార్యక్రమాల గురించి మరొక ఆడబిడ్డేశారు. అంటే వారి మనసులో ఉన్న నైపుణ్యాన్ని, వారి బుర్రలో ఉన్న పదునైన షార్ప్గా ఉండే వారి తెలివితేటల్ని ప్రత్యక్షంగా వారికే పరిమితం కాకుండా, ఈ గ్రౌండ్ లో ఉండే ప్రజలకే పరిమితం కాకుండా యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక మంచి ఇండికేషన్ ఇచ్చే సాంప్రదాయకంలో అద్భుతంగా ముగ్గులేశారు. ప్రతి ఒక్కరికి మీ ఇంటి పెద్ద కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా మనస్ఫూర్తిగా నా తోబుట్టువుల్ని ఆశీర్వదిస్తూ, ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఎప్పుడూ ఇంతే నవ్వుతూ ఉండే విధంగా మిమ్మల్ని చల్లగా చూడాలని మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ కొడుకుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ